బులెటిన్లో ఇప్పుడు స్పీడ్ న్యూస్ చూద్దాం. కొత్తగూడెంలో తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు ధర్నా చేపట్టారు. తమకు సమాచారం ఇవ్వకుండా అధికారులు ప్రమోషన్స్, ట్రాన్స్ఫర్స్ చేస్తున్నారని ఆరోపించారు. సంగారెడ్డి జిల్లా మల్చెలమ్మ 300 ఏళ్ల నాటి చింత చెట్టుపై పిడుగు పడింది. హనుమాన్ దేవాలయ సమీపంలోని చెట్టు కాలిపోతున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సీఎం చంద్రబాబుని ఎమ్మెల్యే అలిమినేని సురేంద్రబాబు కలిశారు. ఎఫ్సీఆర్ఏ రేవివాల్ ఏర్పాటుకు కృషి చేయడంతో ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపి సన్మానం చేశారు. ప్రకాశం జిల్లా కొండేపిలో మత్తు పదార్థాలపై సీఐ సోమేష్ శేఖర్ ప్రజలకు అవగాహన కల్పించారు. డ్రగ్స్ మత్తులో కుటుంబాలకు దూరం కావద్దని సూచించారు. నంద్యాల జిల్లా యాగంటిలోని ఉమామహేశ్వర స్వామి హుండీని అధికారులు లెక్కించారు. 87 రోజుల హుండీ ఆదాయం 29,88,205 రూపాయలు వచ్చినట్లుగా ఆలయ అధికారులు తెలిపారు. హైదరాబాద్ లో ఆర్టిజన్ ఉద్యోగాలు ధర్నా చేపట్టారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కృష్ణా జిల్లా నాగేశ్వరరావుపేటలో ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ ప్రజా దర్బార్ నిర్వహించారు. ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. సమస్యలు సాధ్యమైనంత త్వరగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. యాదాద్రి భువనగిరి జిల్లా కొయ్యలగూడెం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. 6 తీవ్ర గాయాలయ్యాయి. లారీని కారు ఓవర్టేక్ చేసే క్రమంలో యాక్సిడెంట్ జరిగిందని పోలీసులు తెలిపారు. కడప జిల్లాలో పీఎన్జీపై కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ అవగాహన కల్పించారు. గ్యాస్ కొరతను అధిగమించేందుకు కేంద్ర ప్రభుత్వం పైప్డ్ న్యాచురల్ గ్యాస్ అందుబాటులోకి తీసుకొచ్చిందని అన్నారు. పీఎన్జీకి మారే వారికి ప్రోత్సాహకాలు లభిస్తాయని తెలిపారు. మిర్చి పంటకు పెస్టిసైడ్స్ ఎక్కువ కొట్టవద్దని మహబూబాబాద్ మార్కెట్ చైర్మన్ సుధాకర్ సూచించారు. మన దేశంలో పండిన మిర్చిలో పురుగు మందు అవశేషాలు ఎక్కువగా ఉన్నాయని 100 కంటైనర్స్ ను చైనా వెనక్కి పంపించిందని అన్నారు. బులెటిన్లో ఇవి ఇప్పటివరకున్న